Hello all, welcome back to our channel. So students, in this video we will discuss Telugu 6th semester ki sambandhinchina జీవిత చరిత్ర. సో ఈ వీడియో మొత్తం చూసినట్లయితే జీవిత చరిత్ర నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో స్టూడెంట్స్. జీవిత చరిత్ర సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో జీవిత చరిత్ర ఒకటి. తెలుగు సమాజంలో వచ్చిన రాజకీయ ఆర్థిక మార్పులు, సాంస్కృతిక రంగాలు పేరును జీవిత చరిత్ర అంటే ఒక మనిషి మీద జీవిత చరిత్ర రాయడం. సమాజం నుంచి ఎదిగిన ప్రముఖుల జీవితాన్ని అందరికీ ఆశ్రయం అంటే వాళ్ళ యొక్క స్టోరీ అనేది ఇన్స్పిరేషన్గా రావాలి అందరికీ అని చెప్పేసి ఈ జీవిత చరిత్ర అనేది రాస్తారు. సో మహాత్మా గాంధీ జీవిత చరిత్ర కానీ, అంబేద్కర్ గారిది కానీ, సో ఇట్లాంటివన్నీ జీవిత చరిత్ర అనేది ఉంటుంది కదా. తెలుగు జీవిత చరిత్ర రచన 19వ శతాబ్దంలో మొదలైంది. మన తెలుగులో ఎప్పుడు ఏ ఇయర్ నుంచి మొదలైందంటే 19వ శతాబ్దం నుంచి ఈ జీవిత చరిత్ర అనేది రాయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ నిర్వచనం అంటే ఏంది? ప్రొసీజర్. ఒక వ్యక్తి జీవిత సంగ్రహాన్ని జీవిత చరిత్రను అని పిలుస్తారు. సో జీవిత చరిత్ర అంటే ఒక పర్సన్ గురించి ఫుల్ లైఫ్ స్టోరీ, తను ఎలా పుట్టాడు, ఏమేమి స్ట్రగుల్స్ చేసినాడు, ఏం జాబ్ చేసినాడు, ఎట్లా చేసినాడు, ఏం చేసినాడు అనేది మొత్తము ఒక చరిత్రలాగా, ఒక హిస్టరీ, ఒక కథలాగా చెప్పేదే జీవిత చరిత్ర అని అంటాము. దాన్ని నిర్వచనంలో రాయండి. లక్షణాలు. వాట్ ఆర్ ద రూల్స్ యూ నీడ్ టు ఫాలో టు పర్ఫార్మ్ జీవిత చరిత్ర రాయాలంటే మీరు ఏమేమి రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. లక్షణాలు ఏమేమి ఉంటాయి? చరిత్ర అనేది ఒక రంగంలో స్థితమైన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అయినా, సైంటిస్టుల గురించి అయినా, మళ్ళా ఏదైనా కొత్తగా ఇన్వెన్షన్ కానీ చేసిన వాళ్ళకైనా అయినా ఇట్లాంటి వాళ్ళ గురించి అనేది ఉండాలి. భాష సరళంగా సుందరంగా ఉండాలి. సో జీవిత చరిత్ర రాసేటప్పుడు కొంచెం పద్ధతిగలమైన వర్డ్స్, సాంస్కృతిక వర్డ్స్, ప్యూర్ తెలుగు వర్డ్స్ అనేది యూజ్ చేయాలి. కీలక విషయాలు చెప్పాలి. వాళ్ళ లైఫ్లో ఎట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఎట్లా ఓవర్కమ్ అయిందని చెప్పాలి. అట్లాంటి జీవిత చరిత్రలో మొత్తం చెప్పాలని రాయండి. సో ఇట్లాంటి 10 పాయింట్లు జస్ట్ నేర్చుకోండి అంతే, జస్ట్ చదివితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వికాసం అంటే ఏంటంటే జీవిత చరిత్రను ఇంగ్లీష్లో ఏమంటారు? బయోగ్రఫీ అని అంటారు. అంటే మహాపురుషులు జీవిత చరిత్ర సమాజానికి వికాసం కలిగిస్తుంది. అంటే గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర చదివితే ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా ఆసక్తి కలిగి కొత్త విషయాలు కనిపెట్టాలని చెప్పేసి స్ఫూర్తినిస్తాను. రోల్ మోడల్ లాగా ఉంటుంది కదా. సో ఇదొకటి. నెక్స్ట్ ఇదే మొత్తం తిప్పి రాయడబ్బా. జీవిత చరిత్ర నుంచి మోస్ట్లీ ఇట్లాంటిది అడుగుతాడు, జీవిత చరిత్ర అనేసి. సో ఈ పీడిఎఫ్లో ఏముంటుందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గురించి తీసుకుందామని అనుకోండి. ఆ పర్సన్ గురించి ఎట్లా రాయాలి, సాహిత్య ప్రియుడు, రచయిత, ఆయన కవి, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవిత చరిత్రలు అనేది ఆల్రెడీ రాసున్నారు. సో అది గొప్పగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి తిప్పి రాయండి. సో అగైన్ ఐఎమ్ సేయింగ్, బుక్లో ఉన్నది రాయాలి అన్నట్టుగా ఏమి ఉండదమ్మా, ఓకేనా. సో నేను జస్ట్ ఇంకా రఫ్గా చెప్పాలి అని అంటే లెసన్కి నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ జీవిత చరిత్ర అంటే బయోగ్రఫీ, ఇట్లాంటివన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. అనమాట. అంటే రిలేటెడ్ టు ది మ్యాటర్ అనేది రాయండి, ఓన్గా రాయండి. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిందో అలా రాస్తే సరిపోతుంది జీవిత చరిత్ర అనే లెసన్ కోసం, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో స్టూడెంట్స్. సో ఈ వీడియో చాలా షార్ట్గా చెప్పిన జీవిత చరిత్ర అనేది ఎట్లా ఉంటుందనేది. సో మీరు ఎట్లా ఓన్గా రాసినా కూడా ఈజీగా మీకు మార్క్స్ అనేది పడిపోతుంది. మోస్ట్లీ ఇది 5 మార్క్స్ కంటే షార్ట్ ఆన్సర్స్లో అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. కంపల్సరీగా జీవిత చరిత్ర అంటే ఏంటి అనేది అడుగుతాడు. సో ఈ వీడియోలో ఏదైతే చెప్పినో అది మీరు ఎగ్జామ్కి మీ ఓన్గా రాస్తే సరిపోతుంది. ఇంక ఎక్స్ట్రాగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా స్టూడెంట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్, బికాజ్ వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఈ వీడియో అర్థమైందా లేకపోతే అర్థం అవ్వలేదా అనేది చెప్పండి, ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నోట్స్ పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఓకేనా స్టూడెంట్స్. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. డూ యువర్ బెస్ట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్. థ్యాంక్ యూ.